శ్రీమాత్రే నమః. యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. చాలామంది గురువుగారు నిత్య పూజలో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాము అంటూ వారు కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. వాటిని ఏ విధంగా మేము సరిదిద్దుకోవాలి, ఒకటి చేసే పద్ధతిలో కొన్ని విషయాల్ని మాకు తెలియచేస్తే బాగుంటుంది అని చెప్పి అడగటం జరిగింది. మనం నిత్య పూజ అసలు ఎలా చేసుకోవాలి అంటే, పొద్దున్నే మనం లేచి స్నానం చేసేసుకుని దేవతా మందిరం ఉండే ప్రదేశాన్ని శుద్ధి చేసుకుని కిందంతా కూడా పూర్వ మాలిన్యాన్ని మొట్టమొదట తీసేసేయాలి. పూర్వ మాలిన్యం అంటే కిందటి రోజు పెట్టినటువంటి పువ్వులు, పటాలకు మనం పువ్వులు పెడతాము, లేకపోతే పూల మాలలు వేస్తాం కదండి, అవన్నీ తీసేసి ఒక కవర్లో దేవుడి గదిగా ఉంటే ఆ గదిలో నైరుతి భాగంగా ఒక కవర్లో అవన్నీ పెట్టుకోవాలి. మాలిన్యం అంతా తీసేసి, లేదు ఆ మాలిన్యాన్ని ఏ రోజుకి ఆ రోజు మేము మామూలుగా చాలామంది ఇక్కడ ఒక తప్పు చేస్తూ ఉంటారు. పూజా మాలిన్యాన్ని డస్ట్బిన్స్లో వేయరాదు. మీ ఇంట్లో ఉన్న పూల చెట్టు మొదట్లో వేయండి, తప్పు లేదు. లేదా ఒక చెరులో వేయండి, పారే నీళ్ళల్లో వేయండి, తప్పు లేదు. లేదా ఏదన్నా చెట్ల మొదల్లో పెట్టండి తీసుకువెళ్ళి. ఆ పూల కవర్తో పెట్టవద్దు, కవర్ లేకుండా తీసేసేసి అదంతా తొక్కని చోట వేయాలి తప్ప తొక్కే చోట వేయటం కానీ డస్ట్బిన్స్లో వేయటం కానీ వేస్తే మీ ఇంటికి వచ్చి చెత్త పట్టుకెళ్ళేవాడు ఈ పూలమాల అంటే భగవంతుడి మాలిన్యాన్ని కూడా మనం అపవిత్రం చేసిన వాడమవుతాం. ఆ పాపం మళ్ళీ మనకు చుట్టుకుంటుంది. కాబట్టి దానివల్ల కూడా దోషం వస్తుంది. ఇలా దోషాన్ని పొందినటువంటి వారే దేవేంద్రుడు. తన యొక్క రాజ్యం దేవతా సామ్రాజ్యానికి దేవలోకానికి ఆయన అధిపతిగా ఉండకుండా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పూల మాలిన్యాన్ని అపహాస్యం చేసి దాన్ని చేసినందుకు కావున పూల మాలిన్యం ఎప్పుడు కూడా ఎవరు తొక్కని చోటనో చెట్ల మొదట్లోనో పారే నీళ్ళలోనో వేయాలి తప్ప మామూలుగా మనం నిత్యం చెత్త వేసుకునేటువంటి డస్ట్బిన్స్లో వేసుకోకూడదు. ఇంకా అట్లా చక్కగా తీసేసిన తర్వాత దీపారాధన కుందులు ఒకటో రెండో మామూలుగా మన ఇళ్లల్లో ఉంటాయి ఎక్స్ట్రా. కొత్త దీపారాధన పెట్టి దానిలో 2 ఒత్తులు వేసుకుని దీపం వెలిగించి మనం ఆచమనం చేసి అప్పుడు అక్కడ రాగి కలసపు పాత్ర మనం పెట్టుకోవాలి. ఈ రాగి కలసపు పాత్ర పెట్టుకుంటే మూలకంగా ఏమిటంటే దాని నుంచి అంటే ఈ ప్రశ్నలు కూడా దానిలో సంధించారు. రాగిదే ఎందుకు పెట్టుకోవాలి, లేకపోతే వెండిదే ఎందుకు పెట్టుకోవాలి అని. మనకి కొన్ని లోహాలు మన శరీరానికి లోపల వాటి యొక్క ఆవశ్యకత ఉన్నది అని మన మహర్షులు గమనించారు. ఆ లోహ పాత్రలో నీళ్లు తాగటం మూలకంగా ఆ లోహ లక్షణం ఆ వాటర్కి వచ్చి ఆ నీరు వలన లోపల మనకి ఆ విటమిన్ డెఫిషియన్సీ లేకుండా చేస్తుంది. అందువల్ల రాగి పాత్రలను మాత్రమే, వెండి పాత్రలను మాత్రమే మనం పూజ దగ్గర వాడుతూ ఉండేవారు. కాబట్టి ఇది మనం అక్కడ గమనించవలసింది. అందుకని రాగి పాత్రలను వాడటం కాస్త రోజు తోముకుంటాం, శుభ్రం చేసుకుంటాం, అన్నీ చేసుకోవాలి. లేదనుకున్నప్పుడు వెండి పాత్ర పెట్టుకుంటే మరి ఈ తెల్లగానే ఎట్లాగో ఉంటుంది కాబట్టి వెండి వలన కూడా మనకు ఆరోగ్యం వస్తుంది. ఆ యొక్క లోహపు లక్షణం మనకి వెళ్ళాలి. అందుకనే ప్లాస్టిక్ ప్లేట్లలో తినకూడదు, పింగాణి ప్లేట్లలో తినకూడదు. మనం ఆ వేడివేడి అన్నం వెండి కంచంలో వేసిన కంచపు నుంచి ఆ లక్షణం పట్టుకుంటుంది, అది ఆహారం ద్వారా లోపలికి వెడుతుంది. కాబట్టి ఇది అక్కడ ప్రాధాన్యత. కాబట్టి అలాగా ఆచమనం చేసుకుని కలశ స్థాపన చేసి గణపతి పూజతో, గణపతి ప్రార్థనా శ్లోకంతోనన్నా ముఖ్య దేవత యొక్క షోడశ పూజలు కానీ పంచ ఉపచారాలు కానీ చేసి మనం చక్కగా అమ్మవారికి, లేదా మీ ఇంట్లో ఉండేటువంటి రాముడో కృష్ణుడో అమ్మవారు మరి ఇతరత్ర దత్తాత్రేయుడు వారు ఎవరైనా కావచ్చు, వారికి పూజ షోడశ పూజ అయిన తర్వాత ధూపాన్ని చూపించాలి. ఈ ధూపం చూపించడంలో చాలామంది 10 అగరబత్తి వెలిగిస్తారు. ఆ దేవుడు మొహాన్ని ఇలా తిప్పుతూ ఉంటారు ఏదో దిష్టి తీసినట్టుగా. ధూపం అంటే ఏమిటి? సువాసనని వారికి అందించటము, శరీర బడలిక తగ్గుతుంది. కాబట్టి 2 అగరబత్తులు సరిపోతాయి. మామూలుగా ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసినట్టుగా రోజు దేవుడి దగ్గర వేయక్కర్లేదు. ఒకవేళ దేవుడి దగ్గర ఏదైనా మీకు శుద్ధి చేసుకున్నప్పుడు మంచిగా వేయాలనుకున్నప్పుడు ఒక్కరోజు ఏదైనా సాంబ్రాణి ధూపం వేయాలి. ఈ అగరబత్తి 2 అగరబత్తీలు చూపించి తర్వాత దీపాన్ని చూపించి, చాలామందికి ఇక్కడ దీపం వెలుగుతుంది కదా ఇలా అనేస్తాం మనం సహజంగా. మామూలుగా ఏంటంటే వేరేగా ఒక ఒత్తు వేసుకుని దీపాన్ని మనం స్వామివారికి కళ్ళకు అద్దాలి.
ఈ రెండింటి వలన ధూపం దీపం వలన ఏంటంటే శారీరక బడలిక తగ్గుతుంది. ఎందుకంటే అనేక కోణాల నుంచి మన నేత్రాలు చూస్తూ ఉంటాయి కాబట్టి స్వామివారికి ఆ యొక్క దృష్టి దోషాన్ని తీసేసే విధానాల్లో ఇవన్నీ కూడా మనం చెప్పుకోవచ్చు. వారికి బడలికని పోగొట్టడం కింద మనం చెప్పుకోవచ్చు. ఈ ధూపం దీపం అయిపోయిన తర్వాత చక్కగా మీరు వంట చేస్తుంటే మహానైవేద్యం చేయండి, లేదా పండో ఫలమో ఏదోటి మీ ఇంట్లో ఉన్నటువంటిది అక్కడ నైవేద్యం చేయండి. చేసి చక్కగా స్వామివారికి తాంబూలార్థం అక్షతాన్ని సమర్పయామి, 2 అక్షంతలు వేయండి. ఏదైనా శుక్రవారం విశేషమైన రోజుల్లో వచ్చినప్పుడు తాంబూలం సమర్పణ చేయండి. తర్వాత హారతి క్లాక్ వైజ్గానే చెయ్యాలి. ఎందుకు యాంటీ క్లాక్ వైజ్గా చేయకూడదు అంటే మీరు బాగా గమనించుకోండి. ఇళ్లల్లో మీరు గృహప్రవేశం చేసినప్పుడు కుడికాలే పెట్టమంటారు. అలాగే నడిచేటప్పుడు కూడా కుడికాలు మొట్టమొదట కుడి కాలుతోనే మనకు ముందర ఏదైనా కూడా కుడి అనేటువంటిది. దీనికి కారణం ఏమిటి అంటే ఎడమ వైపున గుండె ఉంటుంది. ఈ గుండెకి సంకేతం వెళ్ళాలి ప్రతిదీ కూడా. నీవు ఈ పని చేస్తున్నావు అంటే అది జాగ్రత్త పడుతూ ఉంటుంది. అందువలన కుడి అనేటువంటి దాంతోనే ప్రారంభము ఆ సంకేతాన్ని అందించటం. కాబట్టి ఆ విధంగా మనం హారతి ఇచ్చుకుని క్లాక్ వైజ్గా హారతి ఇచ్చుకుని స్వామివారికి చూపించి తర్వాత మంత్రపుష్పము, నీరాజన మంత్రపుష్పము, తర్వాత ఉపచారాలతో ముగింపు చేసుకుని నిత్య పూజ కనుక ఇలా చేసుకున్నట్టయితే ఎటువంటి దోషము మనకి ఉండదు. మరి కొందరు పూర్వ సుహాసినిలు ఇంట్లో పూజ చేయొచ్చా అని అడిగారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇంట్లో నాన్నగారు ఉన్నారనుకోండి, అమ్మా నాన్నల్లో నాన్నగారు ఉన్నారు, బతికే ఉన్నారు, ఇద్దరు కూడా. నాన్నగారు పూజ చేయాలి. నాన్నగారు కాలం చేసిన తర్వాత ఆ ఇంటి పెద్ద కొడుకు పూజ చేయాలి. ఇంట్లో కోడలు కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మరి ఇంట్లో ఉన్న దేవుడికి ఎవరు ఆహారం పెట్టాలి చెప్పండి? అక్కడ మా అత్తగారు పెడుతోంది, ఆవిడ అన్నీ పెట్టేస్తుంది, బొట్లు పెట్టేస్తుంది, అవి పెట్టేస్తుంది చాలామంది. నువ్వు చేసేవాళ్ళు చేస్తే ఏదో మనం ఒక ఇదిగా పెట్టుకునే వాళ్ళని కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉంటారు. దయచేసి వాళ్ళని అలా మాట్లాడవద్దు. పూర్వ సుహాసిని పూజ చేయటం మూలకంగా మనకేదో సుహాసిని తత్వం తగ్గిపోతుందనో అలా ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఏ ఆడది కూడా తన మాంగళ్యం పోవాలని కోరుకోదు, తను ముందరగా వెళ్ళాలని. ఆడవాళ్ళు అదే చూడండి, హిందూ సంప్రదాయంలో ఎంతో గొప్ప సంప్రదాయం అంటే భర్త కంటే చిన్న వయసున్న అమ్మాయి వచ్చి ఆ అమ్మాయి ఏం కోరుకుంటుందండి? దేవుడి దగ్గరికి వెళ్ళి నేను మా వారికంటే ముందరగా వెళ్ళిపోవాలి, సౌభాగ్య స్త్రీగా వెళ్ళిపోవాలని దండం పెడుతుంది. ఎంత నిస్వార్థంగా ఆవిడ అడుగుతుంది చెప్పండి. కాబట్టి పూర్వ సుహాసిని ఎవరూ పూజ చేయనప్పుడు దేవుడికి ఎవరో ఒకళ్ళు పూజ చేయాలి. కాబట్టి ఆవిడ చేయటం వలన తప్పు అయితే లేదు, చేసినంత వలన దాన్ని తప్పుగా మనం చూడక్కర్లేదు. కాబట్టి మనం చేయలేని పని ఆవిడ మన తరఫున చేస్తున్నారు. నా పిల్లవాడిని బాగా చూడమ్మా, నా కోడల్ని మంచిగా చూడమ్మా, నా మనవాడిని మనవరాల్ని మంచిగా చూడమ్మా అని భగవంతుడికి మన తరఫున పూజిస్తున్నారు. కానీ దాన్ని తప్పుగా అనుకోవాల్సిన ఎటువంటి అవసరము లేదు. చాలామంది పూజా గదిలో ఎన్ని ఫోటోలు పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు. దీనికి నేను చాలా సందర్భాల్లో చాలా చోట్ల ప్రవచనాలు చెప్పడం జరిగింది. పూజా గదిలో ఉండవలసిన ఫోటోల్లో గణపతి ఒకటి ముఖ్యంగా మనకు ఉండాలి. రెండవది మీ కులదేవత ఫోటో ఉండాలి, మీ ఇంటి దేవుని ఫోటో ఉండాలి తప్పకుండా. అలాగే మీరు ప్రధానమైన దేవత అంటే మంత్రోపదేశం ఉన్నటువంటి వాళ్ళు, ఏదో మేము బాలామంత్రం తీసుకున్నామండి, లేదా మేము షోడశి తీసుకున్నాం, మేము పంచదశి తీసుకున్నాం, మేము చండీ తీసుకున్నాం, లేకపోతే వారాహి తీసుకున్నాం, ఏదో ఇంకో మంత్రం తీసుకున్నాం అనుకున్న వాళ్ళు అమ్మవారి లలితాదేవి ఫోటో ఒకటి చక్కగా పెట్టుకుంటే అన్ని దేవతలకి యొక్క రూపం దానిలో ఉంటుంది. విష్ణు ఆరాధకులు విష్ణు యొక్క ఫోటో, శివ ఆరాధకులు శివుడి ఫోటో మధ్యలో పెట్టుకుని మీ గురువుగారి ఫోటోను కూడా పక్కగా పెట్టుకుని ఆ గురుస్మరణం గణపతి స్మరణం గురుస్మరణం ముఖ్య దేవతా పూజతో రోజు చక్కగా మీరు ఆ విధంగా దేవత ఆరాధన చేయటం అనేటువంటిది చాలా మంచిది. ఊరికి క్షేత్రానికి వెళ్ళినప్పుడల్లా ఒక ఫోటో తీసుకొచ్చేది, ఇంటి నిండా దేవుడు మందిరం నుంచి నింపేసేది. తర్వాత ఈ గ్రహణం పట్టినప్పుడు తుడవాల్సి వచ్చేసరికి నా చావుకు వచ్చింది అనవసరంగా తెచ్చుకున్నాను ఇన్ని ఫోటోలు అని ఆ భగవంతుడిని మీరు ఈ విధంగా దూషించినట్టు పాపాన్ని మీరు తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు. భగవంతుడిని మనం ఒక ఫోటోలో పెట్టుకున్న అన్ని అవతారాలు దాని నుంచే వచ్చాయి. అమ్మవారి నుంచి అన్ని అవతారాలు వచ్చినాయి. అంటే ఆ అమ్మవారి ఫోటో పెట్టుకుంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అంటే అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది. మీకు ఇష్టదేవత
లేకపోతే మీ కులదేవత, ఇవి తప్పకుండా పెట్టుకోండి. అంతేగాని దేవతా మందిరాన్ని 100 ఫోటోలు నింపమాకండి. నింపి మళ్ళీ సేవ చేయలేక మళ్ళీ బాధగా అబ్బో చాలా అయిపోయింది తుడుచుకోలేకపోతున్నాం అని చెప్పి మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి కొన్నేమో ఎక్కడ మనకి చెట్లు కనిపిస్తే ఆ చెట్ల మొదట్లో పెట్టేసి వస్తూ ఉంటాం. అది రోడ్డు అయినా పర్వాలేదు, ఉమ్మేసినా పర్వాలేదు, ఏమైనా పర్వాలా, ఆ మాదిరిగా తయారవుతున్నాం మనం. దయచేసి హిందువులు ముఖ్యంగా ఇది గమనించండి. మీరు ఆ ఫోటోలని పెట్టేటప్పుడు ఏ ప్రదేశంలో పెడుతున్నామో ఆలోచన చేయండి. ఇంకొకరు ఉమ్మ వేసేటట్టుగా మనం చేయకూడదు పని. రావి చెట్టు కనిపిస్తే మొదట్లో పెట్టండి అన్నారని ఎక్కడ రావి చెట్టు అంటే రైల్వే స్టేషను, బస్ స్టేషను, ఇక్కడ అక్కడ లేకుండా పెట్టేస్తున్నాం మనం. ఇలా చేయకూడదు. చక్కగా ఒక పవిత్రమైన ప్రదేశంలో పెట్టాలి వాటిని, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టుగా చేయడానికి వీల్లేదు. కొంతమంది పారే నీళ్ళల్లో వేయమన్నారని చెప్పేసి ఫోటోలు తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో పడేస్తారు. దానివలన కూడా మీరు పాపం చేస్తున్నారు. ఎందుకంటే ఆ అద్దం పగిలి అక్కడున్న చేపలకు కోసుకునో మిగతా జీవులకు కోసుకునో ఆ పాపం మీకు వస్తుంది. మేకులు ఉంటాయి, అవి ఆహారం అనుకుని చూసి ఆ మేకు నోట్లో పట్టుకుంటే ఆ మేకుతో చచ్చిపోతాయి, తద్వారా మీకు పాపం. అందుకని ఇలా అద్దం ఉన్న ఫోటోలు, ఈ చెక్కలు మేకులు అద్దాలన్నీ తీసి ఒక్క లోపల ఉన్న పేపర్తో ఉన్నదాన్ని మాత్రమే నీళ్ళల్లో వేయాలి. మిగతా అదంతా మీరు డస్ట్బిన్లో వేసినా తప్పులేదు. లేదా దాన్ని తగలబెట్టేయటం, ముఖ్యంగా ఈ చెక్కలన్నీ తీసేసిందని తగలబెట్టేసాడు. అంతేగాని మీరు దయచేసి ఆ విధంగా వేసి ఆ సముద్రంలోనో, ఆ నీళ్ళల్లో, నదుల్లోనో, చెరువుల్లో ఉండే జీవులకి బాధలు పెట్టేటువంటి విషయం మాత్రం చేయవద్దు. కాబట్టి ఈ విధంగా మీరు ఆ అర్చనా క్రమాన్ని చేసుకుని భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు కాగలరు. స్వస్తి.